किला आपको दिख रहा है, ये पूरे 120 मीटर ऊपर तक उपलब्ध है। महाराजा मान सिंह ने इसे बनाया था। शांति, शांति, మోని వన్స్ అగైన్. హే ఏంటే ఏమైపోయావు? నిన్నటి నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, ఎత్తవేంటి? దిగగానే ఒక వెధవ తగిలాడు, వాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఇంకో వెధవ తగిలాడు, వాడు నా సూట్ కేసు కొట్టేశాడు. మరి రాత్రంతా ఎక్కడున్నావు? ఆల్రెడీ పెళ్లైన వాడికిచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆస్తి కోసం. మైండ్స్ ఉన్నాయి వాడికి. నాకిష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు. పెద్దన్నయ్యని బ్రతిమాలాను, చిన్నన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. అమ్మ కోపం వచ్చింది. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడిని అమ్మ నాన్నకెదురు తిరిగింది. అదే అమ్మ చేసిన తప్పు. మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు. నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు. ఊరందరి ఉసురు పోసుకున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారు, రైతులకి అన్నం లేకుండా చేశారు. ఒక్క ఆడదాన్ని వదలలేదు. మానాలు తీశారు, మనుషుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు. నువ్వు ఒక మొగుడివి, ఈ వెధవలిద్దరూ నా కొడుకులు. ఛీ, సిగ్గేస్తుంది మీతో కలిసి బ్రతకడానికి. ఏంటే ఈరోజు నోరులేస్తోంది? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నీ కూతురు నాడికి అమ్మితే 1000 కోట్లు వస్తాయి. అయ్యొచ్చాక 6 నెలలాగి అల్లుణ్ణి చంపేద్దాం. అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాని పెళ్లి చేద్దాం. నువ్వు కన్న తండ్రివా కసాయివాడివా? నా పెళ్ళాం నన్ను కొట్టిందిరా. నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది. మరొకరైతే చంపేసేవాణ్ణి. నా పెళ్ళాం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను. ఎలా ఎలా నాన్న, ఏంట్రా? నీ పిల్లని నేను చంపేయచ్చా? నీ ఇష్టం. ఏం చేస్తున్నావురా? తప్పురా. అమ్మరా మిస్ అయింది. వద్దరా. మిస్ అయిందన్నా. నువ్వింకా ఇంటికి వెళ్ళొద్దు, నీకు నేనున్నాను, ఇక్కడే ఉందు గాని. तुम्हारा क्या काम है मेरे अंगूठे में, तुम्हारा क्या काम है मेरे अंगूठे में, तुम्हारा क्या? ఏంటో అది ఎక్కడో దొరికింది, ఓపెన్ అవ్వట్లేదు. ఏముంది అందులో? నాకేం తెలుసు, హెల్ప్ చేస్తారా? చేస్తాం, కానీ దాంట్లో ఏమన్నా సగం మాకు ఇచ్చే. అలా ఎలా కుదురుద్ది? సరే, ఓ పని చేస్తా. ఏంటి? మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను, 20,000. ఇందులో ఏమున్నది మీదే. ఏమి లేకపోతే బ్లైండ్ గేమ్ అంటే అదే మరి. ఫైనల్ గా ఒక మాట 10, ఓకేనా? సర్లే, ఇచ్చే. డీల్ ఓకే, ఇచ్చారా? బయలుదేరు ఇంకా. గోయిందా గోయిందా. ఇంత ఈజీగా ఓపెన్ అయిందంటే దొరికిపోయావురా వాడికి. అందులో ఏముందో చూద్దాం రాత్రి. ఏముంటుందిరా దీంట్లో? నా బొత్తుందిరా, బొత్తు. ఈ లంగా నువ్వు వేసుకుని ఎర్రి పప్ప వేసుకుని పొద్దున్న 10,000 బొక్క. అది కాదు, నేను చెప్పేది విను. ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ దొరకవు. రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది, నాలాగా గైడ్ అవ్వడమే. టూరిస్టులు వస్తారు, అది ఇది చెప్తూ కోట్ అంత తిప్తే అయిపోయే. అరే, యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్, యు నో, ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్. జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 to 1600 years. The more anti, the better it is. You don't worry, man. I will take care, yeah. నేను ట్రైనింగ్ ఇస్తాగా. एक्सक्यूज मी, आप సౌత్ ఇండియన్ హే? అవునండి. హే, తెలుగు. అక్కడ 80% డిస్కౌంట్ సేల్ జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నారండి, వెళ్ళండి.
ఏ సౌత్ ఇండియన్ కా లంగా 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 రండి 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 రండి. ये साउथ इंडियन का मेहफूज जैकेट ओनली 50 रुपीस। ఏవే ఆ బట్టలు నావే. సౌత్ ఇండియన్ కా లంగా 100 రూపాయలు మాత్రమే. సార్ 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 క్యా ఈ బట్టలన్నీ నావే. ఆహా. ఈ సూట్ కేసు కూడా నాదే సార్. ఇది మీవే? మీవంటే కుదరవు పాప, మేము కూడా డిస్కౌంట్ సేల్ తో కొన్నాం. ఓకే ఎవరమ్మారు సార్? నేనే. ఏంటి? ప్లీజ్ సార్ నావి నాకు ఇచ్చేయండి. ఆహా. పోలీసులకు కూడా చెప్పనండి. చా లోపల ఏం చేద్దామనే? 1942 రంగుని పెట్టి బాబు 20,000 రూపాయలు మాత్రమే. రండి అది కూడా అమ్మేస్తున్నారా? 20,000 ఓన్లీ 20,000। ఏమండి ఆ పెట్టె మా అమ్మదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నది అదొక్కటేనండి. ప్లీజ్ అండి అది అమ్మకండి. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, అమ్మొద్దని చెప్పండి. రేయ్ సేలా పనిరా. ఈలేట్రా మధ్యలో ఆ పెట్టే అమ్మాయిదంట. నా పెట్టి నాకు ఇచ్చేయండి. ఈ పెట్టి నీదా మాదిరా 20 ఇచ్చి కొను. రేయ్ నాతో గేమ్స్ ఆడొద్దు. ఇలా బ్లైండ్ గేమ్స్ కాదు చిట్టి. ఓపెన్ గేమ్ 20,000 ఇచ్చి పెట్టి తీసుకెళ్ళు. 15 ఇస్తా. 20 15 కుదరదు. 20 రే నేను 15 అని చెప్తున్నా. 20 లెక్క 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 లెక్క. అది థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నీ పెట్టే కానీ ఓ చిన్న కండిషన్. ఏంటండి? ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాను. అమ్మో కళ్ళు మండుతాయండి. ఆహా మంట అనుకున్నావా? అది మంట కాదే, దాని అమ్మ బాబు. ఒకసారి నీకు కొడితే తెలుస్తుంది. తీ బడి తీ. పోనీలేవే ఒక్కసారి కొట్టించుకోవే. అమ్మో చచ్చిపోతాం. చెప్తుంది కదా తీ, బయటికి తీ. తీ. దగ్గరికి రా. కళ్ళు ఓపెన్ చేయి. కళ్ళు తెరో. చేతులు దేయ్. ముఖం మూసుకుంటే చంపేస్తా నేను. దగ్గర రా. పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నీ పేరేంటి? పారిజాతం అని పెట్టారు ఆ? కానీ ఇంట్లో అందరూ మౌని మౌని అని పిలుస్తారు. అలా మార్చేస్తారు. సర్లే దగ్గరికి రా. దగ్గరికి. రెడీ 1 2 3. బయట లోన బయట లోన నానా బయట నాన్న నాన్న నాకు డైనోసార్ దొరికిసింది నాన్న. డైనోసార్ దొరికిందా? చిన్నదా పెద్దదా? అంటే అంటే చిల్లరుంటే పెద్దది, చిల్లర లేకపోతే చిన్నది. మన ఫోటో ఉంది కదా. అవునా? అదే మెహరంఘాట్ ఫోటో. అవునా? అందులో గైడ్ నాన్న. పోర్ట్ లో గైడా? అరే గుండెలో పొడిచావు కదరా నాన్న. అమ్మాయి చాలా మంచిది నాన్న. పాప మా అమ్మాయికి ముందు వెనకాల ఎవరు లేరు. దాని ముందు వెనక ఎంత మంది ఉండాలా? అట్టాంటి పెళ్ళే మనకు కావాలా? బావా అది ఇక్కడే ఉంది, ఈ చుట్టుపక్కలే ఉంది బావా. రేయ్ వెళ్ళక్కడ వెతకండి. ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా? మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్. ఏ బావా నా గవ్వలేమనొద్దు. గవ్వ పుట్టిన 1,00,000 సంవత్సరాలకి నువ్వు పుట్టావు. గవ్వకు తెలుసా నీకు తెలుసా? నేను దాని గవ్వల్ని నమ్ముతాను. రేయ్ జైపూర్ నాగరాజ్కి ఫోన్ చేయి. రన్మాల్ మహారాజుకి 24 మంది కొడుకులు. అందులో 15వ వాడు రావ్ జోదా. 1000 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్. రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చునే అలవాటు. ఎక్కడండి? ఆ చివరండి. వారిని కూర్చొని ఏం చేసావండి? అంతఃపురం వైపు చూసేవాడండి. ఆయనకి 300 మంది భార్యలు. 300 మంది భార్యలే. ఆ తర్వాత
ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంట. పొడుగాడి బైనాకులను చూసేవాడా? అప్పుడు ఆడాలి ఎంత మంచాలండి. అదే ఇప్పుడైతేనా మొగుడు ఏం చేస్తానని పిల్లాలే బైనాకులను చూస్తారండి. అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ల విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టించుకోరండి. ఏమండి మన అబ్బాయి ఏడి? ఇక్కడ ఉంటారు కదా. ఏమయ్యాడే? ఎక్కడున్నాడు? ఈ చేతికి కదా ఇచ్చాను. Excuse me. ఎక్కడున్నాడండి? నన్ను అడుగుతామంటే పిల్లలు పెట్టుకోవాలి. Excuse me. ఏంటి బాబు చూసారా? 300 మంది పెళ్ళి అనేసరికి అప్పుడే మర్చిపోయారు. నాన్న టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా. వీళ్ళ అమ్మా నాన్న ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న. బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న. ఏంటాము నిలబడరా సరిగ్గా. హలో, టూరిస్ట్లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు. నాకేం అర్థం కావటం లేదు. ఎలా ఉంటాడు? 7 ఏళ్ల వయసు, రెడ్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్. నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగోలా ఆ పిల్లని తీసుకొస్తాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే? ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా. అబ్బా, సరే నాన్న, నేను పిల్లోని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అదేంటి నాన్న? నాన్న, అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న, స్టేషన్ లో ఉంది. నాన్న, ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుళ్ళ లాంటి డాడీని కాదంటావా? అవును నాన్న, వీడు డబ్బు నాన్న, వీడు డబ్బు. అయినా సరే కుదరదు. కుదరదా? కుదరదు. ఒక్క నిమిషం ఆగు. కనీసం వీడి జేబులో చిల్లరేమో దొరుకుతుందో చూసుకుంటా. ఏరా, ఏదైనా చిల్లర పట్టుకొచ్చావా? ఎంటీ జేబులతో వచ్చావా? 10 రూపాయలేంట్రా? కనీసం 100 రూపాయలని పట్టు రావచ్చు కదా. మందుకు వచ్చాయి. పదరా పద. ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఛ! అసలు మీరు నా కొడుకేనా? గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావురా నువ్వు? మీకు దండం పెడతారా? నా కొడుకుని ఏం చేశారా? చెప్పండి రా, ప్లీజ్ రా. ఎక్కడికి వెళ్ళిపోయినా? ఎవరు తీసుకెళ్లారు? థ్యాంక్ యూ సో మచ్. అడిగింది ఎవరు? నువ్వు. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అప్పటిదాకా నా దగ్గరే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమని చెప్పు, చెప్పు. ఈ అన్నయ్య వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేస్తాడు. బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు. అక్కడికి నన్ను డాడీతో గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు. ఏంటి, మీ డాడీ కిడ్నాపరా? లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా? ఆడికన్నా జాదుగాడు. మేము చేసి దొంగతనమే చేస్తాం, వీళ్ళు దొంగల దగ్గరే దొంగతనం చేస్తారు. అంత దొంగెదలు చూడు ఎంతున్నాడో. I can't believe this. ఎందుకో? వాట్ మేడం, యూ కాంట్ బిలీవ్ దిస్. ఐ కెన్ సినిమా టికెట్ బిస్కెట్. ఈజ్ ఎడ్యుకేటెడ్. నాన్న, నా ఫోన్ కొట్టేసింది ఇతనే. అంటే ఈయన మీ ఫాదరా? ఏంటి, మీ ఫ్యామిలీ ఇలాంటిదా? మరి కాకపోతే మహారాజా ఫ్యామిలీ అనుకున్నావా? రేయ్, రేయ్, మీ అబ్బాయిని మీకు ఇచ్చా. మా నాన్న లోపలేశారు. మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి. ఏంటమ్మా ఇడిపించేది? ఈయన గుమ్మటానికి పోలీసులకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తా. నువ్వు గాని కేసు విత్డ్రా చేసుకోపోతే జోధ్పూర్ దాటిలోపు చంపేస్తా. మీరేం భయపడకండి, మేము దాటిస్తాం మిమ్మల్ని. జోధ్పూర్ మేము దాటిస్తాం. ఏంట్రా బెదిరిస్తాం? ఏంట్రా? నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఈరా రేయ్, ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే నీకిదే చివరి చిత్రం. నువ్వేం భయపడకండి, జోధ్పూర్ లో చాలా చిత్రాలు ఆడుతున్నాయి, మేము చూపిస్తాం. చంపేస్తా. రై మిసలోడా, కోసి KFC వాళ్ళకి అమ్మేస్తా. నువ్వు మళ్ళీ గుంటూరు వెళ్ళావు. కొత్త రాజధాని అమరావతి చూడవు. కేసరికి తీసుకో.